Hello Andy, myself Sushmita. Welcome to VNC channel. Today we are going to discuss about the problems that are based on the Carnot's engine. మీకు కార్నోట్స్ ఇంజిన్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదండి. కార్నోట్స్ ఇంజిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. అది మనకి యూనిట్ 2లో ఉంటుంది. సో ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు దాదాపుగా 2 to 3 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ మోడల్ అంటే దాదాపుగా మనకి ఒక 5 to 6 మోడల్స్ ఉంటాయండి. ఇందులో డెఫినెట్గా 2 to 3 మోడల్స్ మనకి కన్ఫామ్గా ఎగ్జామ్కి అయితే రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మెయిన్గా మనకి ఈ సమ్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్లో మనకి ఇస్తాడు. దాదాపుగా 2 to 3 సమ్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఒకసారి ఆ మోడల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడల్కి వచ్చేసరికి క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని చెప్పి వర్కింగ్ బిట్వీన్ 72 degrees అండ్ 187 degrees ఒకటి, అలాగే వర్కింగ్ బిట్వీన్ 327 degrees సెంటీగ్రేడ్ అండ్ 127 degrees సెంటీగ్రేడ్ అన్నాడు. ఏంటి ఈ క్వశ్చన్? ఈ క్వశ్చన్లో మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఏం అడుగుతున్నాడు, ఏం ఇచ్చాడు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఎఫిషియన్సీ అంటే ఏంటి? మనకి ఎఫిషియన్సీ అడిగాడు. మన కార్నోట్స్ ఇంజిన్లో ఎఫిషియన్సీ దేంతో రిప్రజెంట్ చేస్తామండి? సొల్యూషన్ రాస్తున్నాను. సో దేంతో రిప్రజెంట్ చేస్తారు? ఈటాతో రిప్రజెంట్ చేస్తారు. మనం ఈటాని ఎఫిషియన్సీ అని పిలుస్తాం. ఎఫిషియన్సీ అంట. మనకి ఎఫిషియన్సీ అడిగాడు. దేంది? రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అన్నాడు. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. వర్కింగ్ బిట్వీన్ 72 degrees ఒకటి, 187 degrees ఒకటి, అలాగే 327 అండ్ 127. అయితే ఫస్ట్ వన్ మనకు చూద్దాం. వాట్ హ్యాస్ గివెన్ అనేది చూస్తే, గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి? మనకి టెంపరేచర్స్ ఇచ్చాడు. 72 degrees, మనం టెంపరేచర్ని డిగ్రీస్లో కదా మనం చెప్తాము, కాబట్టి టెంపరేచర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ 2 టెంపరేచర్స్ ఇచ్చాడా, 1 టెంపరేచర్ ఇచ్చాడా? 2 ఇచ్చాడు. సో కాబట్టి 72 ఒకటి, 187 ఒకటి తీసుకుంటాం. సో చూడండి, టెంపరేచర్స్కి వచ్చేసరికి 187 degrees సెంటీగ్రేడ్ ఒకటి, ఇంకో టెంపరేచర్ 72 degrees సెంటీగ్రేడ్ ఒకటి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి. మనకి టెంపరేచర్స్ అంటే కార్నోట్స్ ఇంజన్లో 2 టెంపరేచర్స్ ఉంటాయి. అయితే T1 అండ్ T2 అని. దేన్ని T1గా తీసుకోవాలి, దేన్ని T2గా తీసుకోవాలి? ఏదైతే ఎక్కువ నెంబర్ ఉంటుందో దాన్ని మనం T1గా తీసుకోవాలండి. ఏదైతే చిన్నగా ఉంటుందో దాన్ని T2గా తీసుకోవాలి. ఎందుకంటే T1 టెంపరేచర్ అంటే ఏంటండి? సోర్స్ అంటారు. T2 అంటే సింక్ టెంపరేచర్ అంటారు. కాబట్టి సోర్స్ టెంపరేచరే కదా ఎక్కువగా ఉంటుంది, సింక్ టెంపరేచర్ కదా కన్నా. కాబట్టి T1 గ్రేటర్ దాన్ T2 అవుతుంది. కాబట్టి 187 degrees ఏమో T1 గాను, 72 degrees ఏమో T2 గాను మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? కెల్విన్స్లోకి మార్చుకోవాలి. టెంపరేచర్ని కెల్విన్స్లోకి మార్చాలి. మనం సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి? ప్లస్ 273ని యాడ్ చేయాలి. కాబట్టి 187 ప్లస్ 273. సో 1 degree సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్ అండి. కాబట్టి ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి మార్చుతాం, కాబట్టి 273ని యాడ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా 72 ప్లస్ 273 వస్తుంది. ఓకేనండి. సో T1 T2ని సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మనం మారిస్తే ఇది ఎంత వస్తుందండి? 460 కెల్విన్స్ వస్తుంది. అలాగే ఇది 345 కెల్విన్స్ వస్తుంది. సో మనకి T1 T2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫిషియన్సీ ఫార్ములా మనకి ఏంటండి తెలిసింది? ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్స్ టు ఈటా ఈక్వల్ టు 1 minus T2 by T1 అండి. ఫార్ములా 1 minus T2 by T1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus T2 అంటే ఎంత? 345. T1 అంటే 460. సో దీన్ని మనం చేస్తే 460 minus 345 by 460 అండి. సో దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 10 minus 5 5, 5 minus 1 4, 3 minus 1 4 minus 1 3 by 460. సో 115 by 460 అండి. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసుకొని ఫైనల్గా ఆన్సర్ అనేది దీంతో 5తో మనం చేస్తే అండి 5 2s 5 3s 5 9s 45,
5 2s కాబట్టి 23/92. దీన్ని మనం సాల్వ్ చేస్తే 0.25 వస్తుందండి. లేదా దీన్ని అంటే ఎఫిషియన్సీ ఈటా మనకి ఎంతండి వచ్చింది 0.25 వచ్చింది. దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో చెప్పాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలంటే ఎంత వస్తుందండి 25%. ఎందుకంటే ఎఫిషియన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం పర్సంటేజెస్లో చెప్పాలి కాబట్టి మనకి ఎఫిషియన్సీ 0.25 కాస్త ఎంత అవుతుందండి 25%. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది ఫర్ 2 టెంపరేచర్ 72 and 187 degrees. సో అలాగే సెకండ్ది కూడా చూడండి ఏమి ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. గివెన్ దట్ ఇక్కడ 2 టెంపరేచర్స్ ఇచ్చాడండి. ఈ 2 టెంపరేచర్స్లో మనం ఏది పెద్దదిగా తీసుకోవాలి, టెంపరేచర్ T1 ఇది తీసుకోవాలి, T2 ఎందుకంటే 327 ఈజ్ గ్రేటర్ దాన్ 127 కాబట్టి సోర్స్ ఇది అవుతుంది, సింక్గా 127 degrees తీసుకుంటాం. కాబట్టి T1 ఈజ్ ఈక్వల్స్ టు 327 degrees సెంటీగ్రేడ్, అలాగే T2 ఈజ్ ఈక్వల్స్ టు 127 degrees సెంటీగ్రేడ్ తీసుకుంటాం. సో 327 degreesకి ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలండి, కెల్విన్స్లో కన్వర్ట్ చేసాం కదా ముందు క్వశ్చన్కి. సో ఇక్కడ కూడా అదే చేస్తాం, ప్లస్ 273 యాడ్ చేస్తాము. సో మనకి చేస్తే 600 కెల్విన్స్ వస్తుందండి. అలాగే 127 ప్లస్ 273 ఇది కూడా మనకి సాల్వ్ చేస్తే 400 కెల్విన్స్ వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము, ఎఫిషియన్సీ కడతాము. ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 అండి. సేమ్ ఫార్ములా రెండు కూడా ఇక్కడ టెంపరేచర్స్ వర్కింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తాం. కాబట్టి 1 - T2 ఎంతండి మనకు వచ్చింది 400, T1 ఎంతండి 600. సో కాబట్టి 600 - 400/600 ఈజ్ ఈక్వల్ టు 200/600. సో ఎంత వస్తుంది 1/3. 1/3 అంటే ఎంతండి ఇన్ టర్మ్స్ ఆఫ్ 0.33 వస్తుంది. సో ఈటా ఈక్వల్ టు 0.33 వచ్చింది. లేదా మనం పర్సంటేజ్లో చెప్పాలి అంటే 33%. సో ఈటా ఈక్వల్ టు 33%. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇదండి వర్కింగ్ ప్రొసీజరు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. గత ప్రీవియస్ పేపర్స్లో మనకి దాదాపు 2 or 3 ఇవ్వడం జరిగింది. ఏ మోడల్ ఇచ్చినా ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఈ వర్కింగ్ బిట్వీన్ ఏదైనా ఎఫిషియన్సీ మనం అడిగి 2 టెంపరేచర్స్ ఇచ్చాడు అంటే డెఫినెట్గా ఈ ఫార్ములాని మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది. సో సెకండ్ మోడల్ చూడండి. ఫస్ట్ మోడల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో సెకండ్ మోడల్కి వచ్చేసరికి మారుతుంది క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది. కార్నోట్స్ ఇంజన్ వర్క్స్ బిట్వీన్ 227 degrees సెంటీగ్రేడ్ అండ్ 27 degrees సెంటీగ్రేడ్. ఇట్స్ ఎఫిషియన్సీ ఇస్ 50%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద యాక్చువల్ ఎఫిషియన్సీ టు ద థియరిటికల్ ఎఫిషియన్సీ అన్నాడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఎఫిషియన్సీకి థియరిటికల్ ఎఫిషియన్సీకి డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు, కార్నోట్స్ ఇంజన్కి 2 టెంపరేచర్స్ మనకి ఇచ్చేసాడు, వాటికి వచ్చే ఆన్సర్ మనకు వస్తుంది కదండి. దాంతో పాటు ఆల్రెడీ ఎఫిషియన్సీ ఇచ్చాడు. అంటే మనకి ఏదైతే క్యాలిక్యులేటెడ్ ఉందో ఆ క్యాలిక్యులేటెడ్ ఎఫిషియన్సీ టు ద మనకు వచ్చిన ఈ కార్నోట్స్ ఇంజన్ నుంచి ఎఫిషియన్సీ ఈ రెండింటిని పర్సంటేజ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో చూద్దాం ఎలా వస్తుందండి. ఏమి ఇచ్చాడో రాసుకుందాం. గివెన్ T1 T2 అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే T1 అనేది మనకి 227 ఒకటి 27 ఒకటి ఉంది కాబట్టి T1 ఏమవుతుందండి 227 అవుతుంది, T2 27. ఈ రెండింటికి డిగ్రీస్ నుంచి మనం కెల్విన్లోకి మార్చాలంటే ప్లస్ 273 రెండింటికి యాడ్ చేస్తాం. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 500 కెల్విన్స్ వస్తుంది. ఇది 300 కెల్విన్స్ వస్తుంది. అయితే మనం ఏం కట్టాలండి, ఈటా కట్టాల్సి ఉంటుంది. సో మనకు తెలుసు ఫార్ములా, వీ నో ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 అండి. సో T2 ఏంటి 300, T1 ఎంత అండి 500. అయితే 500 - 300/500 అండి. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 200/500.
200/500 ఎంతండి? సో 100 2s 100 5s అండి. సో ఈటా ఈక్వల్ టు 2/5, నథింగ్ బట్ 0.4 అండి. దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలి అంటే 40% వస్తుంది. అంటే ఈటా మనకి 40% వచ్చింది. ఇదే వాల్యూ అండి మనం తీసుకుంటుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇచ్చాడు. ఇచ్చిన ఎఫిషియన్సీ అండి ఇది థియరిటికల్, ఎందుకంటే మనం ఇది కట్టాం కాబట్టి థియరిటికల్ అవుతుంది. యాక్చువల్ ఎఫిషియన్సీ ఏమో 50% అవుతుంది. కాబట్టి థియరిటికల్ ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు 40 అండి. యాక్చువల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 50% అండి. సో ఈ రెండిటికి మనం పర్సంటేజ్ చెప్పాలి. అదే వాడు అడిగాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద యాక్చువల్ ఎఫిషియన్సీ టు ద థియరిటికల్ ఎఫిషియన్సీ అని పిలిచాడు. సో పర్సంటేజ్ మనం కడితే థియరిటికల్ ఎఫిషియన్సీ మనకి ఎంత అండి? 40 బై యాక్చువల్ ఎఫిషియన్సీ 50 అండి ఇంటూ 100. సో 51s 52s. సో 40 × 2 అంటే 80%. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మోడల్ 3 చూడండి. మోడల్ 3 ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ ఆన్ ఏ రివర్సిబుల్ ఇంజిన్ అబ్జార్బ్స్ 9.8 × 10⁴ calories at a temperature T1 and rejects 6.0 × 10⁴ calorie at a temperature T2 and converts the difference into work. So calculate the efficiency of engine అన్నాడు. మీకు ఈ క్వశ్చన్ గమనిస్తే ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే, కాకపోతే అక్కడ టెంపరేచర్స్ ఇచ్చాడండి. ఇక్కడ Q1 అండ్ Q2 ఎలా తెలుస్తుంది అంటే కెలరీస్ని మనం క్యాలరీస్ యొక్క యూనిట్స్ మనకి యూనిట్ ఆఫ్ క్యాలరీ ఏంటండి? హీట్. కాబట్టి హీట్ అంటే Q1 Q2 తీసుకుంటాం. సో చూద్దాం, ముందు సొల్యూషన్ చేస్తూ దానికి సంబంధించిన ఫార్ములా మీకు చెప్తాను. సో ఏమి ఇచ్చాడు అనేది చూస్తే గివెన్ Q1 ఈజ్ ఈక్వల్ టు 9.8 × 10⁴ calories ఇచ్చాడండి. అలాగే Q2 ఎంత? 6.0 × 10⁴ calories ఇచ్చాడు. సో ఇక్కడ మనం కట్టాల్సింది ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్. అయితే Q1 దగ్గర వాల్యూ ఇస్తూ అట్ ఏ టెంపరేచర్ T1 అన్నాడు అండ్ రిజెక్ట్స్ కొంత వాల్యూతో అగైన్ అట్ టెంపరేచర్ T2 అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? మనకి ఎఫిషియన్సీ అడుగుతున్నాడండి. ఎఫిషియన్సీకి మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? మీకు ఆల్రెడీ తెలిసిందే, 1 - T2/T1. కానీ ఇక్కడ మనకి Q1 అండ్ Q2 ఇచ్చాడు. మనకి ఇంకొక ఫార్ములా కూడా ఎఫిషియన్సీకి ఉందండి. అదే 1 - Q2/Q1 అండి. సో 1 - T2/T1 ఉంది, 1 - Q2/Q1 కూడా ఉంది. అంటే అట్ ఏ టెంపరేచర్ T2 మనకి ఇక్కడ హీట్ Q2 అవుతుంది. అట్ ఏ టెంపరేచర్ T1 Q1 అనే హీట్ అనేది మనకి అబ్జార్బ్ అవుతుంది. ఇది సోర్స్ది అవుతుందండి, ఇది షింక్ది అవుతుంది అనమాట. అదే ఇక్కడ మీకు క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇక్కడ మనం కట్టాల్సింది ఏంటంటే 1 - Q2/Q1 కట్టాలి. సో ఫైండ్ చేద్దాం. Q2 అంటే వాల్యూ ఎంతండి? 6.0 × 10⁴. Q1 అంటే ఎంతండి? 9.8 × 10⁴. సో 10⁴ క్యాన్సిల్ అయిపోతే 1 - 6.0/9.8 వస్తుందండి. 9.8 - 6.0/9.8 అండి, విచ్ గివ్స్ us 3.8/9.8. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.3878 వస్తుందండి. దీన్ని సాల్వ్ చేస్తే 0.3878 వస్తుంది. సో ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చినట్టండి? 0.3878. మనం ప్రీవియస్ దాంట్లో మనం పర్సంటేజ్లోకి మార్చుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం పర్సంటేజ్లోకి మారిస్తే ఎంత వస్తుందండి? 38.78 అనేది వస్తుంది. సో ఫైనల్గా ఎఫిషియన్సీ ఎంతండి? ఈటా ఈక్వల్స్ టు 38.778%. ముందు క్వశ్చన్ చూసారు కదండి. ఇప్పుడు అందులోనే సెకండ్ మోడల్ ఇది అలాంటి క్వశ్చనే అనమాట. కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఏ కార్నోట్స్ ఇంజిన్ ఆపరేట్స్ బిట్వీన్ 227 degrees centigrade and 127 degrees centigrade. It absorbs 6.0 × 10⁴ calorie at the higher temperature. How much work per cycle is this engine capable of doing? వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్ అన్నాడు. ఈ క్వశ్చన్ మీరు బాగా గమనించేటట్టయితే 2 టెంపరేచర్స్ ఇచ్చాడు. అలాగే
Q1 Q2లో ఒక హీట్ అనేది కూడా ఇచ్చాడు. కాకపోతే అది ఏ హీటో మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ హయ్యర్ టెంపరేచర్ అన్నాడు. హయ్యర్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటి? Q1 అండి. సో Q1 ఇచ్చాడు, T1 T2లు ఇచ్చాడు, Q2 ఇవ్వలేదు. అంటే Q2 కట్టాక ఎంత వర్క్ ఒక సైకిల్ ఆఫ్ ఇంజిన్లో మనకు జరుగుతుంది అనేది చెప్పాలి. అలాగే ఎఫిషియన్సీ కూడా చెప్పాలి. వర్క్ డన్కి మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. అలాగే ఎఫిషియన్సీకి కూడా మనకి ఫార్ములా అనేది ఆల్రెడీ మీకు Q1లో ఇన్ టర్మ్స్ ఆఫ్ Q1లోని ఇన్ టర్మ్స్ ఆఫ్ T2లోని మనకు తెలుసు. కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇచ్చి నువ్వు ఫస్ట్ రాసుకుందామని. గివెన్ ఏమి ఇచ్చాడు? T1 ఇచ్చాడండి, T2 ఇచ్చాడు. T1 అంటే ఎంత తీసుకుంటాం? 227 డిగ్రీస్ అండి. T2 127. దీన్ని కన్వర్ట్ చేయాలి కదండి కెల్విన్లోకి. సో 227 + 273. సో మనకి ఎంత వస్తుంది? 500 కెల్విన్స్ వస్తుంది. అలాగే 127 + 273 ఎంత వస్తుందండి? 400 కెల్విన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు? Q1 ఇచ్చాడండి. ఎంతండి? 6.0 × 10⁴ క్యాలోరీస్. Q2 తెలీదు. ఇప్పుడు మనకి బేసిక్గా తెలిసిన కాన్సెప్ట్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 1 - Q2/Q1 = 1 - T2/T1 అండి. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఈటాకి ఒకే ఫార్ములా రెండు టెంపరేచర్స్లోని హీట్లోని చెప్తున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయగా 1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మైనస్ కూడా. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? Q2/Q1 = T2/T1 అండి. సో మనకి ఇక్కడ 3 వాల్యూసే ఇచ్చాడు. 4th వాల్యూ మనకు తెలీదు, అదే Q2. కాబట్టి Q2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే Q1 × T2/T1 అండి. సో చూడండి, Q2 = Q1 వాల్యూ ఎంత ఇచ్చాడండి? 6.0 × 10⁴ అండి. అలాగే T2 ఎంత? 400/T1 500 వస్తుంది. కాబట్టి 2 zeros ఇది క్యాన్సిల్ అవ్వగా మొత్తాన్ని మనకు సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ 4.8 × 10⁴ క్యాలోరీస్ వస్తుందండి. Q2 వాల్యూ ఎంతండి? 4.8 × 10⁴ క్యాలరీస్. అంటే మనకి ఇప్పుడు 4 వాల్యూస్ వచ్చేసినట్టే. T1 T2 Q1 ఆల్రెడీ ఇవ్వగా ఆ 3 వాల్యూస్ని యూజ్ చేస్తూ మనం Q2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాము. సో Q2 4.8 × 10⁴ క్యాలరీస్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ వరకు మాత్రమే మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసాం. రిమైనింగ్ ఈ 2 ఇంకా టర్మ్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. హౌ మచ్ వర్క్ పర్ సైకిల్ ఇన్ దిస్ ఇంజిన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అన్న. మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ Q1 Q2లో వర్క్ డన్ మనం చెప్పేటప్పుడు కార్నోట్స్ ఇంజిన్లో వర్క్ డన్ అనేది Q1 టెంపరేచర్ దగ్గర Q2 వరకు మనకి రీచ్ అవుతుంది అంటే సోర్స్ నుంచి సింక్ వెళ్తుంది కదా. కాబట్టి Q1 - Q2 తీసుకోవాలి. వర్క్ డన్ ఎంతండి? W = Q1 - Q2. ఎందుకంటే అటే Q1 టెంపరేచర్ T1 టెంపరేచర్ దగ్గర Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సోర్స్ దగ్గర నుంచి డ్రాగ్ అయ్యి Q2 దగ్గరికి సింక్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి Q1 - Q2 తీసుకుంటాం. సో Q1 మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 6.0 × 10⁴ మైనస్ 4.8 × 10⁴ అండి. ఇది Q1 వాల్యూ ఇక్కడ తీసుకున్నాం. Q2 మనకు వచ్చిన వాల్యూ వేస్తాం. సో ఇక్కడ 10⁴ తీసుకోగా మొత్తం మనకు సాల్వ్ చేస్తే 1.2 × 10⁴ క్యాలోరీస్ వస్తుంది. 6.0 - 4.8 1.2 అయితే రెండింటిని పవర్ ఫ్యాక్టర్స్ కాబట్టి 10⁴ వేసుకుంటాం. కెలోరీస్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి వర్క్ డన్ అనేది కెలోరీలో ఇచ్చాడు. ఇది మనం జౌల్లో కన్వర్ట్ చేయాలి. జౌల్లోకి ఎలా అండి కన్వర్ట్ చేస్తాము? 1 calorie = హౌ మెనీ జౌల్స్ అండి? 1 calorie = 4.182 జౌల్స్ అండి. 4.182 జౌల్స్. కాబట్టి ఈ 4.182 జౌల్స్ ఈ 1 calorie దగ్గర వేసుకుంటే ఏమొస్తుంది? 1.2 × 10⁴ ఈ కెలోరీ ప్లేస్లో ఈ వాల్యూ వేస్తాం. అంటే 4.18
2 వాల్యూ వేస్తాం. సో ఈ రెండింటిని మనకి మల్టిప్లై చేస్తే విల్ గెట్ 5.0 ఇంటూ 10⁴. కెలోరీ ఇప్పుడు టర్మ్ జౌల్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి వర్క్ డన్ అనేది మనకి జౌల్లో వస్తుంది. ఎందుకంటే కెలోరీ యూనిట్ తీసుకోకూడదండి, వర్క్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్లో చెప్తాం కాబట్టి. సో హీట్ నుంచి వర్క్లో కన్వర్ట్ అయిపోతుంది కదా, హీట్లో ఉంటప్పుడు అక్కడ కెలోరీలో తీసుకున్నాం, కానీ హీట్ నుంచి మనకు జౌల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ కెలోరీ నుంచి జౌల్లో కన్వర్ట్ చేస్తే ఫైనల్గా W = 5.0 ఇంటూ 10⁴ అనేది జౌల్స్ మనకు వచ్చింది. సో ఈ పార్ట్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఫైనల్గా లాస్ట్ పార్ట్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ అన్నాడు. ఎఫిషియన్సీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటండి ఎఫిషియన్సీ ఫార్ములా? ఈటా ఈక్వల్స్ టు, ఇక్కడ ఈటా ఏం తీసుకుంటాం, 1 - Q2/Q1 అండి. ఎందుకంటే ఆల్రెడీ T1/T2 మనం కట్టేసాం కాబట్టి ఇక్కడ T2/T1 మనం కట్టాల్సిన అవసరం లేదు. Q1/Q2 మనం తీసుకోవాలి కాబట్టి 1 - Q2/Q1 తీసుకున్నాను. సో 1 - Q2 ఆల్రెడీ వాల్యూ ఎంత అండి మనకు వచ్చింది, 4.8 ఇంటూ 10⁴. Q1 వాల్యూ ఎంత అండి, 6.0 ఇంటూ 10⁴. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం అంతటినీ సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి 0.2 వస్తుందండి. 10⁴ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 0.2 వస్తుంది. నథింగ్ బట్ దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలి అంటే 20%. అంటే ఈటా మనకి ఎంతండి వస్తుంది, 20%. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ముందు చెప్పిన మోడలు ఈ మోడల్ దాదాపుగా ఒకటే, కాకపోతే ముందు చెప్పిన మోడల్లో టెంపరేచర్స్ ఒకటి, హీట్ ఒకటి చూసాం. బట్ ఇక్కడ రెండు కూడా ఇస్తే దాని నుంచి వర్క్ డన్ ఎలా తీసుకొచ్చాం, ఎఫిషియన్సీ ఫైనల్గా ఎలా కట్టాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్.